మీరు ఫైనాన్స్లో కేవలం 1500 కట్టి ఏసీలు తీసుకోవచ్చు. బజాజ్, ఐడిఎఫ్సి, టీవీఎస్. అలాగే క్రెడిట్ కార్డు మీద వచ్చే డిస్కౌంట్ 3000 కానివ్వండి, 5000 కానివ్వండి మీకే ఇస్తారు. అంతకు మించి మీ దగ్గర పాత ఏసీ ఉంటే 5000 రూపాయల వరకు మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, భాను ఎలక్ట్రానిక్స్, చిలకలూరుపేట. ఏసీలు కొనేటప్పుడు ఇప్పుడు కస్టమర్కి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, ఏ షాపుకు మీరు వెళ్ళినా ఆన్లైన్లో చూసినా 2025 మోడలు 2026 మోడల్ డిఫరెన్స్ ఏంది అనేది కస్టమర్కి బాగా ఇబ్బందికరంగా ఉంది. అలాగే రేట్లో కూడా ఎక్కువ రేటు పెరిగిందనే అపోహలో కస్టమర్ ఉన్నారు. అసలు ఎంత రేటు పెరిగింది, ఏసీలో 25 మోడల్కి 26 మోడల్కి ఏమి తేడా వచ్చింది, కస్టమర్కి 26 మోడల్ కొనుక్కోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏందనేది నేను ఇప్పుడు చెప్తాను. వివరం చూడండి. ఇవన్నీ 2026 మోడల్స్ అండి. ఎల్జీలో వచ్చినాయి, ఇటాచీలో వచ్చినాయి, డైకెన్లో వచ్చినాయి. ఇలా కొన్ని కంపెనీల్లో అన్ని 2026 మోడల్స్ వచ్చినాయి. జనరల్గా రేటు విపరీతంగా పెరిగిపోయింది, 5000 పెరిగింది, 6000 పెరిగింది అనేది బాగా నడుస్తున్న టాక్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అంతేం పెరగలేదండి. 2025 2026 మోడల్కి మహా అయితే 1500 నుంచి 2500 వరకు తేడా ఉంది. 2500 1500 మీరు ఎక్సెస్ పెట్టడం వల్ల కస్టమర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆ వివరాలు మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2025లో 5 స్టార్ ఏసీ ఎల్జీలో కానీ, డైకెన్లో కానీ, ఇటాచీలో కానీ మీకు నచ్చిన బ్రాండ్లో మీరు కొనుక్కున్నారు. ISER పవర్ సేవింగ్ రేట్ వచ్చేసి 5.20 ఉంటుంది. ఓకేనండి. కానీ 2026 మోడల్ ఈ మోడల్స్ మీరు కొనుక్కుంటే 5.77 ISER రేటింగ్ ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి BE రేటింగ్ మారుస్తుందండి. ఆ రేటింగ్ ప్రకారంగా ఇప్పుడు తయారైంది. ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్కు తగ్గట్టు ఈ ఏసీలన్నీ మాడిఫికేషన్ చేశారండి. అవుట్డోర్లు పెద్దగా వస్తాయి. అప్ టు 60 degrees టెంపరేచర్ వచ్చినా కానీ కస్టమర్ ఏసీ షట్ డౌన్ అవ్వదు, ఆగిపోదు. సో ఇది ఫస్ట్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ పవర్ సేవింగ్. పవర్ సేవింగ్ అనేది ఇంతకుముందు 5.20 ఉంటుంది, ఇప్పుడు 5.77 ఉంటుంది. సో దీనివల్ల కరెంట్ బిల్ అనేది బాగా తక్కువ వస్తుంది. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏసీ క్లీనింగ్. ఇండోర్ క్లీనింగ్ మీకు డస్ట్ బట్టి కూలింగ్ సరిగా రాకపోవడం అనేది అందరికీ ఎక్కువగా జరిగే సమస్య. ఈ సమస్య డస్ట్ ఉండటం వల్ల అది ఎక్కువ టైం రన్ అవుతుంది, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. కరెంట్ బిల్ మాకు ఎక్కువ వస్తుంది, నేను 5 స్టార్ కొన్నా అనుకుంటారు. 2026లో వచ్చిన కొత్త టెక్నాలజీ ఏంటంటే ఫోమ్ క్లీనింగ్. ఒకళ్ళు ఫోమ్ క్లీనింగ్ అంటారు, ఒకళ్ళు ఐస్ క్లీనింగ్ అంటారు, ఒకళ్ళు ఏమైనా హిమ్ క్లీనింగ్ అంటారు. ఎల్జీలో హిమ్ క్లీనింగ్ అంటారు, ఇటాచీలో ఐస్ క్లీనింగ్ అంటారు, హెయిర్లో ఫోమ్ క్లీనింగ్ అంటారు. సో ఇలా ఒక్కొక్క పేరు ఉంటుందండి. దీని కాన్సెప్ట్ ఎలా, మీకు ఇండోర్ క్లీన్ చేయటం, ఒక ఫోమ్ మాదిరి లేయర్ ఫామ్ అయ్యి దాంట్లో ఉన్న డస్ట్ పర్టికల్స్ మొత్తాన్ని వేస్ట్ పైప్ ద్వారా బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఐడిఎఫ్సి, టీవీఎస్ ఇలా ఫైనాన్స్లో తీసుకునే కస్టమర్స్కి కేవలం 1500 రూపాయలు కట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఏసీ ఏదైనా తీసుకెళ్ళవచ్చు. 0 డౌన్ పేమెంట్లో ఇస్తారు. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం భాను ఎలక్ట్రానిక్స్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.